ఒక అమ్మాయి అయితే మనకు కామెంట్ చేసింది వితౌట్ కష్టం చేసి ఆడండి అని. అందుకనే ఇప్పుడు మనం ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మనం అంతా సెట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇవన్నీ తీసేయాలి క్లీన్గా, అంటే ఏముండదన్నమాట, జస్ట్ క్లీన్గా ఉంటుంది. అన్నీ తీసేసి ఆడదాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూడండి మన దగ్గర ఏమి అంతా ఖాళీగా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. వచ్చింది. ఓకే, అరే ఇక్కడ అందరైతే దిగేస్తున్నారు. అరే ఇక్కడ మనం దిగడానికి జంపింగ్ డైవ్ బటనే లేదు. అయ్యయ్యో, మనం ఇప్పుడు ఎలా రా దిగేది? ఓకే, చూసాం. A few moments later. సరే మామ, ఇప్పుడు కాసేపు అయ్యాక వాడే దించాడు మనల్ని. కానీ ఇప్పుడు మనకు ఈ డైవ్ అని ఉంది, కానీ మనం వితౌట్ కష్టం ఇచ్చి అని ఇచ్చింది కాబట్టి నేనైతే దీన్ని వాడాను అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం మీరైతే దిగుదాం ఫ్యాక్టరీ మీద. మీరెవడో అయితే దిగాడే, కింద దిగుదాం. అయ్యో, నేను మర్చిపోయా, నా దగ్గర జాయిస్టిక్ లేదు కదా. ఇప్పుడు నేను ఎలా రా బాబు నేను దిగేది? అయ్యయ్యో. ఓ సరే, ఎవడన్నా వస్తాడో చూద్దాం. ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఎలా రా మనం ఇక్కడ వెళ్ళేది? అయ్యయ్యో, పైన అయితే సపోర్ట్ అవుతుంది. మనం నచ్చిపోదాం అనుకుంటా. ఓకే, చూద్దాం ఎంతసేపు అయితే మనం అనుకుంటా. చూస్తే కొడతారు కదా, మరి ఇంకా ఎవరు చూడలేదు. సో మనం అయితే వెయిట్ చేద్దాం వచ్చేంత వరకు. మీరు శుద్ధి పట్టుకునేటప్పుడు చేయమవుతుందా? లేదు, శుద్ధి పడుతుంది. ఇప్పుడైతే మనం ఈ జాయ్ స్టిక్ పెట్టుకున్నాం. ఈ జాయ్ స్టిక్ లేకపోతే పని అయ్యేటట్లేదు. మ్యాచ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు మనం ఎంతసేపు బతకగలుగుతామో చూద్దాం. ఇప్పుడైతే మనం దిగాం. డాక్టర్కి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ మంది ఉన్నారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఈ జాయిస్టిక్ ఏంటి మామ, రూపాయి బిల్ అంత ఉంది. నేనే పెట్టాను అనమాట, అట్రాక్టివ్గా ఉంటుందని. ఇప్పుడైతే మనం నచ్చిన గన్ దొరికింది. అయినా ఇప్పుడు దీన్ని ఎలా పట్టుకునేది? మనమైతే ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి. అరే కూడా కాల్స్తున్నాడు. ఇప్పుడైతే మనం గన్ చేంజ్ చేసుకోవడానికి అయితే పెట్టుకుందాం అనమాట. మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఈసారన్నా ఎంతసేపు ఉంటామో చూద్దాం. మనమైతే ఇప్పుడు ఈ పెద్ద టవర్ ఉందేమో, అదే ఈ బొక్కలకు దిగి చూద్దాం. ఒక గన్ దొరికింది, ఇదే వాడాలన్నమాట మనం. యాక్చువల్గా ఈ గన్ నా ఫేవరెట్, చాలా బాగా పడుతున్నావు. నిజంగా నిజంగా చెప్తున్నా, అంటే దొరికింది కాబట్టి చెప్పాలి కానీ చెప్తున్నా. అంటే ఇది కూడా పడుతుంది అనుకో. సరే, పైన ఎవడో ఉన్నట్టున్నాడు. ఎవడో ఉన్నాడు, ఓహో ఉన్నాడు, మీద ఉన్నాడు. ఏంటి మీద ఉన్నాడు మా. మనమైతే ఇప్పుడు హైడ్ అవుదాం. హైడ్ అవుతూ మనం మీదకి వెళ్ళి వేద్దాం. అయ్యో, మనకైతే ఇప్పుడు వాడిని కాల్చలేము కదా. ఇప్పుడు మనం మీదికి ఎందుకు వచ్చినట్టు? సరే, లాస్ట్ వరకు ఎంతసేపు ఉంటామో చూద్దాం. ఎలా తప్పించుకోవాలో చూద్దాం. ఫైనల్ వరకు పోదాం. పోదాం మామ,
ఏదో చెప్పాలని చెప్తున్నాను అనుకోకండి. అరే వీడియో కాల్చే ఈసారి అయితే ఈ ఫైర్ బటన్ పెట్టుకున్నామా, ఇది మన వల్ల అట్లా మన వల్ల కాదు. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ భీమాశక్తి పక్కన ఒక ఇల్లులు ఉంటాయి కదా, ఆడికైతే వచ్చేసాం. పోదాం చూద్దాం. ఈ మ్యాచ్లో మనమైతే ఫస్ట్ ఏ కంపెనీ తగ్గని తీసుకోవద్దు, మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు. ఇదైతే తీసుకుందాం. నేనైతే కింగ్ ఫిషర్ తీసుకోవాలనుకోవట్లేదు మామ, దీన్ని వదిలేద్దాం. ఎందుకంటే మీకు తెలుసుగా వేరే కానీ తీసుకురాను. అరే ఇదైతే నేను తీసుకోవద్దు అనుకుంటున్నా. నేను పక్కకి వెళ్ళిపోదాం మనం. లాంగ్ రేంజ్ ఒకటి మంచిది. అరే ఇది నా ఫేవరెట్ గానే. అయ్యా నా మంచిగానే. అబ్బా దొరికింది. ఏ ఇప్పుడు రాండ్రా చూసుకుందాం. ఇప్పుడు ఎవడు చూసాను. అరే ఎవరు వేసేస్తారా కొడక. నీ బాప్కే బాపుండ్రా. చూద్దాం. అరే అప్పటి నుంచి చూస్తున్నావా, రావట్లేదు. అక్కడక్కడనే కొట్టుకుంటున్నారు. వచ్చాడు. అరే వీడే. రూపాయి బిల్ల మళ్ళీ వచ్చావారా? నిన్నేసేస్తారా? నువ్వు రూపాయి గిల్ల కావచ్చు, ఆటనా కావచ్చు, నేను ఈ బెర్ముడా మ్యాప్కి కింగ్నురా. ఎవరు పడిందా? నాకు దూల ఎక్కువ మామ, దూల. అయితే మనం మళ్ళీ దిగుతున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఈ ప్లాస్మా కనిపిస్తామా, తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయలేము. చూద్దాం ఎంతవరకు బతుకుండగలుగుతాము. అరే జోన్ వస్తుంది, వెళ్ళాలి. అరే మన ఈపీ కూడా ఎంత ఉందో చూసుకోలేము, హెచ్పి కూడా ఎంత ఉందో చూసుకోలేము కదా. నేను కూతుంటే వీడు కానుంటా మామ. హెడ్ షాట్ మనం వితౌట్ కష్టం హబ్ తోటి లేకుండా హెడ్ కొట్టేసాం. అరే నేను మర్చిపోయా, జోన్లు ఉన్నా కదా. అరే ఇప్పుడు మనకు హెల్త్ ఉందో తెలియదు, ఏంటో తెలియదు, పారిపోవాలి. అరే మన జోన్లో తెచ్చుకున్నాం మనం. ఎవడన్నా కొట్టాడో తెలియదు పోయిన మ్యాచ్లో. మనైతే ఇప్పుడు ఆడున్నారు. పోదాం. ఇప్పుడు 20 మా ఫ్రెండ్ చాలా అంటే చాలా వెళ్ళిపోయాడన్న. వల్ల కాదు కదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తామని అన్నాడు. యూట్యూబ్ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, చదువుకోవాల్సిన టైంలో టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అంటున్నాడు. మా పేరెంట్స్ ఏమో ఎందుకు కళ్ళంతా ఖరాబ్ కావాలని ఎందుకు అలా చేస్తామని అడుగుతారు. అసలు మీరు చెప్పండి నాకు అసలు యూట్యూబర్ అయ్యే అర్హత ఉందా లేదా? వీడియో ఎలా ఉంది, బాగా చేశానా లేకపోతే మీ టైం అంతా వేస్ట్ చేశానా? నువ్వు కష్టమైతే చాలా పాటు